హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 6th క్లాస్ లెహర్ 1 నుంచి 7th లెసన్ అయినటువంటి తర్కారీ దర్బార్ ఈ లెసన్ యొక్క గ్రామర్ పార్ట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. సో తర్కారీ దర్బార్ లెసన్ యొక్క ఎక్స్ప్లెనేషన్, ఈ పోయం యొక్క ఎక్స్ప్లెనేషన్ అయితే మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకొని ఉన్నాము. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సో ఒకసారి ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చూడండి. సో మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో చూడండి, తర్కారీ దర్బార్. సో ఈ పోయం యొక్క ప్రాక్టీస్ ఎక్సర్సైజెస్ అండ్ గ్రామర్ పార్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో చూడండి, ఇక్కడ మనము ఫస్ట్ లెసన్ దగ్గర నుంచి కూడా ప్రతి లెసన్లో కూడా కొన్ని కొత్త లెటర్స్ అండ్ అదేవిధంగా మాత్రాయే నేర్చుకుంటూ వస్తూ ఉన్నాము. సో ఈ లెసన్లో మనం నేర్చుకోబోయేటువంటి లెటర్స్ అండ్ మాత్రాయే ఇక్కడ చూసినట్లయితే ద, ఠ, ఢ, వ, అమ్ की మాత్ర, అహ की మాత్ర. సో చూడండి, ఇవి మనం ఇవాళ తెలుసుకోబోతున్నాము. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూసినట్లయితే పాఠ్ మే అమ్ వాలే శబ్దోం పర్ గోలా లగాయే. సో లెసన్లో తర్కారీ దర్బార్ పోయం ఏదైతే ఉందో అందులో మనం ఏం చేయాలట, అమ్ की మాత్ర వాలే శబ్దోం పర్ గోలా లగానా హై, జహాं पे भी అమ్ అనుస్వర్. సో ఇక్కడ చూడండి, అమ్ ఈ డాట్ని మనం అనుస్వర్ అంటాము. అలాగే ఆహాలో ఉన్నటువంటి ఈ డాట్స్ని విసర్గ్ అంటాము. సో ఇక ఎక్కడైతే అమ్ యూజ్ అయి ఉంటుందో ఆ వర్డ్స్ అన్నిటినీ కూడా మనం ఏం చేయాలి, సర్కిల్ చేయాలి. సో ఒకసారి పోయం చూద్దాము. సో చూడండి, సింహాసన్ పర్ లాల్ టమాటర్, పంఖా ఝల్తే ములి గాజర్. సో చూడండి, సింహాసన్, అమ్ సౌండ్ వస్తోంది అండ్ ఇక్కడ మనకి డాట్ కూడా కనిపిస్తుంది శిరోరేఖ పైన. సో సింహాసన్ అనేటువంటి వర్డ్ని మనం ఇక్కడ సర్కిల్ చేస్తాము. తర్వాత ఇంకా ఆ లైన్లో ఎక్కడ కూడా మనకి అమ్ అనేది యూజ్ అవ్వలేదు. పంఖా ఝల్తే మూలీ గాజర్, పంఖా, అమ్ ఇక్కడ కూడా మనకి డాట్ వచ్చింది, అలాగే అమ్ యూజ్ అయిందనమాట. సో పంఖా దీన్ని కూడా మనం సర్కిల్ చేస్తాము. అలాగే హై, సో ఇక్కడ కూడా డాట్ వచ్చింది. నెక్స్ట్ బైంగన్, భిమ్డి, టిమ్డే, నెక్స్ట్ చిచిమ్డే. సో ఈ వర్డ్స్ అన్నీ కూడా మనం ఏం చేయాలి, సర్కిల్ చేయాలన్నమాట. నెక్స్ట్ చూడండి, चित्र देखिए शब्द पढ़िए. यहाँ पे क्या करना है, इन चित्रों को देखना है और उनके शब्द, उनके नाम जो यहाँ पे दिए हुए शब्द उन्हें पढ़ना है. సో ఇమేజెస్ చూడండి, వాటి నేమ్స్ కూడా ఇచ్చున్నారు, వాటిని ఒకసారి మనం చూద్దాము. సో ఇక్కడ చూసినట్లయితే ఈ వర్డ్స్ అన్నిటికీ కూడా అమ్ యూజ్ చేస్తున్నారు. ఘమ్టీ, లంగూర్, పంఖా, పంఛీ, हंस, तंबूरा, शंख, संतरी, हंसिया, चमदा. సో ఇంకొకసారి చెప్తాను చూడండి వర్డ్స్. ఘమ్టీ, లంగూర్, పంఖా, పంఛీ, హంస్, తంబూరా, శంఖ్, సంతరీ, హంసియా, చందా. అలాగే ఇక్కడ ఇంకొన్ని వర్డ్స్ ఇచ్చున్నారు. సో ఆ వర్డ్స్ని మనం చదివి ఆ వర్డ్స్లో ఉన్నటువంటి లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి ఆ వర్ణమాల చార్ట్లో మనము సర్కిల్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతి వర్డ్లో కూడా మనకి ఏమేం లెటర్స్ ఉన్నాయి, ఏమేం మాత్రాయే యూజ్ అయి ఉన్నాయి, సో వాటిని మనము ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ వర్డ్ చూసినట్లయితే లంగూర్. లంగూర్, ల अम की मात्रा, ग बड़ी ऊ की मात्रा, र, लमगूर. అలాగే సంతరి, స अम की मात्रा, त, र बड़ी की मात्रा, సంతరి. హంసియా. సో హ ఇక్కడ చూడండి చంద్రబిందు యూజ్ చేస్తున్నారు. అలాగే ఛోటీ की मात्रा, స, య, आ की मात्रा, हमसिया. तंबूरा, त अम की मात्रा, ब बड़ी ऊ की मात्रा, र आ की मात्रा, तंबूरा.
అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆ వర్డ్స్లో ఉన్నటువంటి లెటర్స్ మాత్రమే ఇక్కడ మనం ఐడెంటిఫై చేసి సర్కిల్ చేస్తున్నాం అన్నమాట. చూడండి, ఫస్ట్ చూసినట్లయితే లంగూర్, ల, అమ్కి మాత్ర, గ, బడి ఊ కి మాత్ర, ర, లంగూర్. అలాగే తంబూరా చూసుకున్నట్లయితే త, అమ్కి మాత్ర, బ, బడి ఊ కి మాత్ర, ర, ఆకి మాత్ర, తంబూరా. సో ఇలా ప్రతి వర్డ్లో ఉన్నటువంటి లెటర్స్ అండ్ మాత్రాన్ని చూసుకొని మనము ఈ విధంగా సర్కిల్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్, చిత్ర వాలే శబ్దం పర్ గోలా లగాయే. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఇమేజెస్ని మనం చూసి ప్రతి ఇమేజ్ కింద మనకి ఒక సెంటెన్స్ అనేది ఇచ్చున్నారు. ఆ సెంటెన్స్లో ఆ పిక్చర్ యొక్క నేమ్ ఎక్కడైతే ఉంటుందో సో దాన్ని ఐడెంటిఫై చేసి సర్కిల్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఇమేజ్ కింద ఇచ్చినటువంటి సెంటెన్స్ చూద్దాము. यह संतरी है, यह संतरी है. तो हमें क्या करना है, संतरी को गोला लगाना है. यह तंबूरा है, यह तंबूरा है. तो तंबूरा को हम गोला लगा देंगे. यह हमसिया है, यह हमसिया है. हमसिया అనేటువంటి వర్డ్ని మనం ఇక్కడ సర్కిల్ చేయాలి. यह शंख है, यह शंख है. సో ఇక్కడ మనకి ఇమేజ్ కూడా శంఖ్ కాబట్టి శంఖ్ని సర్కిల్ చేస్తున్నాం. यह चंदा है, यह चंदा है. तो चंदा पे हमें गोला लगाना है. यह लंगूर है, यह लंगूर है. तो लंगूर को हम गोला लगा देंगे. और देखिए यहाँ पे कुछ नए शब्द दिए हुए हैं, सो उन्हें भी हम एक बार देखेंगे. संगीत, समकट, पंकज, दुख, नमदन, संगमरमर, खंजर, नंबर, अमतहपुर, चंपक, समगत, मनःपटल, रमक, पंडित, अतः, जमजीर, ममजरी, ठंडा, अंबर, శంఖ్, అంగూర్. సో ఇంకొకసారి చెప్తాను చూడండి. సంగీత్, సంకట్, పంకజ్, దుఃఖ్, నమ్దన్, సంగమర్మర్, ఖంజర్, నంబర్, అంతఃపుర్, చంపక్, సంగత్, మనఃపటల్, రమ్క్, పండిత్, అతః, జంజీర్, మమ్జరీ, ठंडा, अंबर, शंख, अंगूर. नेक्स्ट, रेखांकित अक्षरों से मात्राएं जोड़कर लिखिए. సో ఇక్కడ మనం ఏం చేయాలి, సో చూడండి ఇక్కడ అమ్కి మాత్రాన్ని యాడ్ చేసి రాయాలట. లైక్ ఇక్కడ ఏమి ఇచ్చారు, క, క, డ, కకడ్, కకడ్ ఇచ్చారు. సో ఈ కకడ్ని మనం ఏం చేయాలి, ఏ లెటర్కి అయితే అండర్లైన్ చేస్తున్నారో ఆ లెటర్కి పైన మనము అమ్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కని అండర్లైన్ చేస్తున్నారు కాబట్టి క పైన మనము అమ్కి మాత్ర పెట్టాం, కమ్, కంకడ్ అయింది. సో కకడ్ని మనము ఎలా రాసాం, కంకడ్. సో సేమ్ అలాగే వదన్, వదన్లో మనకి అండర్లైన్ లెటర్ ఏంటి, వ. సో వకి పైన మనం అమ్కి మాత్ర యాడ్ చేస్తాం, వందన్. అలాగే నా, నా అండర్లైన్ చేస్తున్నారు కాబట్టి నా పైన మనం డాట్ పెట్టాం, నమ్దన్. బకి అండర్లైన్ చేస్తున్నారు, బంధన్. కంకణ్, చందన్, టంకణ్, పంకజ్. సో ఇవి ఎలా వచ్చాయి అంటే, సో ఇక్కడ ఏ లెటర్కి అయితే అండర్లైన్ చేస్తున్నారో ఆ లెటర్కి పైన మనము అమ్కి మాత్రాన్ని యూస్ చేసాము. సో అదేవిధంగా అహకి మాత్ర కూడా ఇక్కడ వస్తుంది. సో అత, అతకి అహాని యూస్ చేస్తే అతహ్. అలాగే అమ్ తతహ్, ఛహ్, ఫలతహ్, అధః, పునః. ఈ విధంగా మనం యాడ్ చేసి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, పఢియే అంతర్ పెహచానియే.
సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగానే ఇక్కడ ఏంటి అంటే ఒకేలాగా కనిపించినా కూడా ఒకటి కాదనమాట ఈ వర్డ్స్. సో ఏం డిఫరెన్స్ ఉంటుంది అంటే ఒక మాత్ర డిఫరెన్స్ ఉండొచ్చు, అలాగే అల్పప్రాణ మహాప్రాణ అక్షరాలు కూడా మార్చి ఉండొచ్చు. సో అది మనము చదివేదాన్ని బట్టి తెలుస్తుంది మనకి. డాల్, ఢాల్ చూడండి, రెండు డాల్ డాల్ అని చదవకూడదు మనం. ఫస్ట్ వర్డ్లో మనకి డ ఉంది, రెండో వర్డ్లో మనకి ఢ ఉంది. సో చదివేటప్పుడు అది క్లారిటీగా మనకి తెలియాలన్నమాట. డాల్, ఢాల్. నెక్స్ట్ అలాగే టన్, ఠన్, టన్, ఠన్. దాన్, ధాన్, దాన్, ధాన్. దామ్, ధామ్, దామ్, ధామ్. సో వీటి మీనింగ్స్ కూడా వేరుగా ఉంటాయి. వర్డ్స్ మాత్రమే కాదు, మీనింగ్స్ కూడా వేరే వేరేగా ఉంటాయి. సో అంటే ఒక అక్షరం మారడం వల్ల, ఒక మాత్ర మారడం వల్ల సో ఆ వర్డ్ యొక్క మీనింగ్ చేంజ్ అవుతుంది, ప్రొనౌన్సియేషన్ చేంజ్ అవుతుంది, టోటల్గా ఆ వర్డే అసలు వేరైపోతుంది అనమాట. వదన్. సో దీనికి అంకి మాత్ర యాడ్ చేయడం వల్ల వందన్. దగా, దమ్గా. వష్, వంశ్. గజ్, గంజ్. నెక్స్ట్ చూసినట్లయితే సహీ వర్తని శబ్ద పెహచాన్ కర్ గోలా లగాయే. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఇచ్చినటువంటి 4 వర్డ్స్లో కూడా కరెక్ట్ స్పెల్ ఉన్నటువంటి వర్డ్ని ఐడెంటిఫై చేసి దాన్ని మనం సర్కిల్ చేయాలన్నమాట. సో వర్డ్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము. దుఃఖ్, దుంక్, దుఃఖ్, దుఃఖ. సో ఇక్కడ ఏంటి దుఃఖ్. సో ఇది కరెక్ట్ కాబట్టి దీన్ని సర్కిల్ చేశారు. అదేవిధంగా సెకండ్ వార్డ్లో చూసుకున్నట్లయితే అంగూర్, ఇది కరెక్ట్ కాబట్టి దీన్ని సర్కిల్ చేసాము. థర్డ్ వన్లో మైదాన్, శరీర్, ఆనంద్. సో ఇలాగా కరెక్ట్ వర్డ్స్ని చూసుకొని మనము అవి స్పెల్లింగ్ కరెక్ట్గా ఉన్న వర్డ్స్ని మనం సర్కిల్ చేయాల్సి ఉంటుంది. సో మనం చూసినట్లయితే ఆ 4 వర్డ్స్ కూడా ఇంచుమించు ఒకలాగా అనిపిస్తాయి మనకి, కానీ కాదనమాట. ఎందుకంటే మాత్రాయే తప్పు పెట్టుంటారు, లేదంటే అక్షరాలు చెప్పాను కదా అల్పప్రాణ మహాప్రాణ అక్షరాలు. సో దాకి బదులు ధ పెట్టడం, ఇలాగా తాకి బదులు థ పెట్టడం, ఇలా ఉంటాయన్నమాట. లేకపోతే చోటి ఊకి మాత్రకి బదులు బడి ఊకి మాత్ర. సో ఇలాంటివన్నీ చూసుకుంటూ మనం కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్నటువంటి వర్డ్స్ని మాత్రమే సర్కిల్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ సూచనకి అనుసార్ లిఖియే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం నీట్గా ఎలా రాయాలి, ఎన్ని స్టెప్స్లో రాయాలి సో అనేది ఇక్కడ చూసుకుంటూ నీట్గా ఇక్కడ మనం ప్రాక్టీస్ చేయాలి. సో మన ప్రాక్టీస్ కోసం ఇక్కడ ఎంప్టీ కాల్ లైన్స్ కూడా ఇచ్చున్నారు. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ ప్రింటింగ్ కొంచెం లైట్గా ఉంది. సో పర్లేదు, మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కాబట్టి మనకి ఇది రిఫరెన్స్ కాబట్టి ప్రాబ్లం లేదు. సో లేఖన్ అభ్యాస్, ఇక్కడ కూడా మనం ఏం చేస్తాము అంటే సో ఆ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టెప్ బై స్టెప్ మనము ఎలా రాయాలి అనేది ఇక్కడ ఒక్కొక్క స్టెప్ని ఒక్కొక్క బాక్స్లో ఇచ్చున్నారు నీట్గా. సో సేమ్ అదే మేనర్లో మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఎంటీ బాక్సెస్లో మనం ప్రాక్టీస్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఖాళీ స్థాన్ భరియే. సో ఇక్కడ చూసినట్లయితే వర్డ్స్ ఇచ్చున్నారు. ఠఠేరా, దవాత్, అంబర్, వతన్, అంతఃపుర్, అంతతః. ఠఠేరా, దవాత్, అంబర్, వతన్, అంతఃపుర్, అంతతః. సో అయితే ఇక్కడ మనకి ప్రతి వర్డ్లో కూడా ఫస్ట్ లెటర్ ఏంటి, సెకండ్ లెటర్ ఏంటి, థర్డ్ లెటర్ ఏంటి అనేది చూసుకోవాలి. చూసుకొని వాటి కింద ఆ వర్డ్స్ కింద ఏమి ఇచ్చినారంటే ఆ వర్డ్లో ఉన్నటువంటి ఏదో ఒక లెటర్ని మిస్ చేశారు. సో ఆ లెటర్ ఏంటి అనేది మనం అక్కడ రాయాలి, ఫిల్ చేయాలన్నమాట. సో చూడండి, దవాత్, దవా బ్లాంక్ ఇచ్చారు, త రాయాలి మనం. సో అలాగే ఫస్ట్ బ్లాంక్ ఇచ్చేసి వాత్ అని ఇచ్చారు, ద రాయాలి. అలాగే ఫస్ట్ అండ్ లాస్ట్ లెటర్స్ ఇచ్చేసి మిడిల్ ఆఫ్ ద లెటర్ని మిస్ చేశారు, వా రాయాలి. సో ఇలాగా ఇవన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. यहाँ पे कुछ तरकारियों के नाम और चित्र दिए हुए हैं. సో ఆల్రెడీ మనం లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడే మనము అందులో ఇచ్చినటువంటి అన్ని వెజిటబుల్స్ గురించి డీటెయిల్డ్గా నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి సో ఇక్కడ జస్ట్ ఈ పేర్లు అనేవి నేను చెప్పేస్తున్నాను. కొన్ని వెజిటబుల్స్ అన్నమాట, తర్కారియా. లోబియా, పేఠా, పర్వల్, కట్హల్,
షల్జం, టిండే. సో మనము వీటి గురించి చెప్పుకున్నా కూడా ఇమేజెస్ అయితే నేను అప్పుడు చూపించలేకపోయాను మీకు, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు పర్వల్ అనేది ఎలా ఉంటుంది, టిండే, షల్జం, పేఠా. సో ఇవి చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మాత్రా జోడ్కర్ లిఖియే. సో ఇక్కడ చూడండి, ఓవరాల్గా మనకి అన్ని మాత్రాయే వచ్చేసాయి కాబట్టి బారక్కడి అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోయింది మనకి. సో మీరు చూసినట్లయితే బారక్కడి అనేది కంప్లీట్ అయిపోయింది. ఎలా వచ్చింది బారక్కడి? వ్యంజన్లో ఉన్నటువంటి ఈ అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ అక్షరాలకి మాత్రాయే యాడ్ చేయడం వల్ల బారక్కడి ఫామ్ అయింది. చూడండి, క అనే లెటర్కి ఇక్కడ ఒక్కొక్కటిగా మాత్రాయే అన్నీ యాడ్ చేసుకుంటూ వచ్చాం. క నుంచి కహ వరకు కా గుడింతం అనేది వచ్చేసింది ఇక్కడ, చూసారా? సో అలాగే ఎగ్జాంపుల్కి అంటే ప్రతిసారి గా ఇవే రాస్తున్నాను కదా, చూపిస్తున్నాను కదా. సో కాబట్టి నేను ఇక్కడ ద రాశాను. అలాగే రాలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో చూడండి ఒకసారి, ఆకి మాత్ర యాడ్ చేసాం రా, చోటీకి మాత్ర రీ, బడీకి మాత్ర రీ, ఊకి మాత్ర రూ రాసేటప్పుడు మనం ఇలా రాస్తాం. రుమాల్ ఇలాంటి వర్డ్స్ రాసేటప్పుడు మనం రూకి అంటే రాకి మనం ఊకి మాత్ర ఎలా ఇవ్వాలి అనేది చాలామందికి కొంచెం కన్ఫ్యూజన్ అనమాట. సో మనము ఊకి మాత్రాన్ని ఇలా రాస్తాము, ఊకి మాత్రాన్ని ఇలా రాస్తాము. తర్వాత రాకి రీకి మాత్ర పెట్టం. సో రూ అనమాట. సో ఎందుకంటే మనము రీకి మాత్ర రాసినప్పుడు ప్రొనౌన్స్ చేసేదే రీ అని చెప్పేసి, సో ఆల్రెడీ ఇక్కడ మనకి ఇలా వచ్చేస్తుంది కాబట్టి రీకి మాత్ర లేదు దీనికి. ఏకి మాత్ర, ఐకి మాత్ర, ఓ, ఔ, అహ. సో ఇవన్నీ మామూలుగా వస్తాయన్నమాట. సో ఇలాగా ప్రతి లెటర్కి కూడా అంటే ఇక్కడ పైన ఇచ్చినటువంటి లెటర్స్ అన్నిటికీ కూడా బారక్కడి ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ तालिका में से वर्ण चुनकर शब्द बनाइए लिखिए. तो यहाँ पे वर्ग पहेली दिए हुए हैं. సో ఇక్కడ వర్గ పహేలీ ఇచ్చారనమాట. సో ఈ వర్గ పహేలీలో ఏంటి అంటే ఇక్కడ కూడా వర్డ్స్ కొంచెం మీకు బ్లర్గా కనిపిస్తూ ఉండుంటాయి. సో పర్వాలేదు, ఎందుకంటే ఇక్కడ వర్గ పహేలీలో ఆల్రెడీ మనం సర్కిల్ చేస్తున్నాం కాబట్టి వర్డ్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి, ఇక్కడ కనిపించకపోయినా కూడా. సో చూడండి, ఇక్కడ ఏం చేయాలట, ఈ బాక్స్లో ఇచ్చినటువంటి అక్షరాలని చూసుకొని మనం ఏం చేయాలి, వర్డ్స్ని వెతకాలట, వర్డ్స్ని ఫామ్ చేయాలట. అంటే ఆల్రెడీ ఎగ్జాంపుల్కి జంజీర్ ఇచ్చాడు, ఇక్కడ ఉంది జంజీర్, ఈ మూడింటిని కలిపి ఒక వర్డ్ ఫామ్ అయింది. సో అలా మనము ఇంకొన్ని వర్డ్స్ని ఫామ్ చేయాలి. సో చూడండి, కంకడ్ ఒక వర్డ్ వచ్చింది. అలాగే అతహ్, సంకట్, సంగత్, దుఃఖ్, హంస్, కుంజ్. సో ఈ విధంగా వర్డ్స్ వస్తాయన్నమాట. సో వీటిని మనం ఇక్కడ బ్లాంక్స్లో రాయాలి. అండ్ నెక్స్ట్ చిత్ర దేఖ్కర్ వర్తని సహీ కర్కే లిఖియే. సో ఇక్కడ పిక్చర్స్ ఇచ్చారు, పిక్చర్ నేమ్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు. కాకపోతే ఆ వర్డ్స్లో ఏంటి అంటే లెటర్స్ మిస్ప్లేస్ అయి ఉన్నాయి. అంటే ఫస్ట్ లెటర్ లాస్ట్లో, లాస్ట్ లెటర్ మిడిల్లో, ఇలాగా తారుమారు అయి ఉన్నాయన్నమాట. సో అలా ఉన్నటువంటి వర్డ్స్ని మనం ఏం చేయాలి, కరెక్ట్ ఆర్డర్లో రాయాలి ఇమేజ్ హెల్ప్తో. సో ఫస్ట్ ఎగ్జాంపుల్కి ఇక్కడ వట్ అనేది టవ్ అని ఇచ్చాడు, దాన్ని మనం కరెక్ట్గా వట్ అని ఇక్కడ ఎగ్జాంపుల్కి ఇచ్చారు. నెక్స్ట్ పంఛీ, అంగూర్, నెక్స్ట్ చందా, अंबर, बमदर, पंकज. నెక్స్ట్ చిత్ర దేఖియే నామ్ లిఖియే. సో ఇక్కడ మనం ఏంటంటే ఇమేజ్ చూసి ఇమేజ్ నేమ్ని మనమే రాయాలన్నమాట. సో ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇవ్వడం కానీ లేకపోతే మిస్ప్లేస్ చేయడం కానీ ఇలాగ కాదు, మనము జస్ట్ ఆ పిక్చర్ని చూసి ఆ పిక్చర్ నేమ్ ఐడెంటిఫై చేసి మనం రాయాలి. సో ఎగ్జాంపుల్కి ఇక్కడ ఇచ్చారు బాల్ ఇమేజ్ ఇచ్చారు కదా. సో బాల్ని మనం హిందీలో గేంద్ అంటాము. సో గేంద్. అలాగే హంసియా, పంఖా, झोपड़ी, కछुआ, झोला, పౌధా. సో ఇలాగా వాటి నేమ్స్ అనేవి ఇక్కడ మనం రాయాలి. నెక్స్ట్ अम मात्रा वाले वर्णों को दर के साथ जोड़कर लिखिए.
సో ఇక్కడ ఏం చేయాలి, ఇంతకుముందు మనము ఇలాంటి మోడల్ ఎక్సర్సైజ్ కూడా చేసాం కదా. సో ఇక్కడ అమ్కి మాత్ర ఇచ్చినటువంటి లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ఇద్దరిని యాడ్ చేసి వర్డ్స్ రాయాలి. సో ఎగ్జాంపుల్కి చూడండి, చమ్ ప్లస్ దర్, చమ్దర్, చమ్దర్. సో అలాగా అమ్ దర్, అమ్దర్, సుమ్ దర్, సుమ్దర్, కమ్ దర్, కమ్దర్, బమ్ దర్, బమ్దర్. సో ఇలాగా ఆ వర్డ్స్ని రాయాలి. అండ్ నెక్స్ట్, मात्रायुक्त व्यंजनों को उनकी मात्रा के अनुसार दी गई तालिका में लिखिए. సో చూడండి, మాత్రాయుక్త వ్యంజనం కో ఉన్కి మాత్రాకే అనుసార్ అంటే ఏంటి, ఇప్పుడు ఆకి మాత్ర అనుకోండి. సో ఆకి మాత్ర ఎలా ఉంటుందో మనకి తెలుసు కదా. సో ఇక్కడ ఆ ఇచ్చాడు, ఆకి మాత్ర ఇచ్చాడు. సో ఇక్కడ వేటికైతే ఆకి మాత్ర ఉందో ఆ అక్షరాల్ని, వ్యంజనంలో ఉన్నటువంటి ఆ అక్షరాల్ని ఈ లైన్లో రాయాలి. అలాగే ఈ ఛోటీ ఈకి మాత్ర, సో ఏ అక్షరానికైతే ఛోటీ ఈకి మాత్ర ఉందో ఆ అక్షరాలు ఇక్కడ రాయాలి. అలాగే బడీ ఈకి మాత్ర, ఊకి మాత్ర, ఊకి మాత్ర. సో ఇలాగా మనము పైన ఉన్నటువంటి స్వర అక్షరాలు అలాగే ఆ మాత్రనే చూసుకొని, సో ఆ మాత్ర ఉన్నటువంటి ఆ అక్షరాలని, వ్యంజనంలో ఉన్నటువంటి లెటర్స్ని ఇక్కడ రాయాలన్నమాట. సో చూడండి, నేను రాస్తున్నాను, ఆల్రెడీ చూపిస్తున్నాను. సో మీరేంటంటే, సో ఇది చూసి ఆన్సర్ రాసుకోవద్దు. ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత మీరు ఓన్గా రాయడానికి ట్రై చేయండి, పెన్సిల్తో రాసి. తర్వాత కావాలంటే ఆన్సర్ చెక్ చేసుకోండి. సో ఈ విధంగా ఈ కాలమ్ని మనం ఫిల్ చేస్తాము. అండ్ నెక్స్ట్, సో ఇందులో ఈ లెసన్లో మనకి ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి లెసన్స్లో వేటిలో కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి అడగలేదు. జస్ట్ ఓరల్ ఉన్నాయి అంతే, ఇమేజ్ కింద ఉంటాయి స్టార్టింగ్లో. తర్వాత అవి తప్ప ఇంకా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి ఏమీ లేవు. ఈ లెసన్లో మాత్రం ఒక 3 క్వశ్చన్స్ ఇచ్చున్నారు, చిన్న క్వశ్చన్స్. సో వాటికి ఆన్సర్స్ కూడా నేను ఇక్కడే రాసేసాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, కుచ్ తర్కారియోं के नाम लिखिए. సో తర్కారియా అంటే వెజిటబుల్స్ అన్నమాట. సో కొన్ని వెజిటబుల్స్ యొక్క నేమ్స్ రాయండి అన్నారు. మన ఇష్టం, మనం ఏమైనా రాయొచ్చు. సో నేనైతే ఇక్కడ చూడండి, టమాటర్, ఆలు, మటర్, గోబీ, బెంగన్, అది ఇవన్నీ కూడా వెజిటబుల్సే కాబట్టి మనం కొన్ని రాస్తే సరిపోతుంది. ఆప్కో కౌన్ కౌన్ సి తర్కారియా పసంద్ హై. సో మీకు ఏ వెజిటబుల్స్ అంటే ఇష్టము అని అడిగారు. సో మీకు ఏది ఇష్టమైతే అది రాయొచ్చు పిల్లలు. కాకపోతే సో మనం ఏంటంటే ఎగ్జామ్ పరంగా చూసుకున్నట్లయితే కొంచెం రాసే వాళ్ళకి ప్రాబ్లం లేదు, కొంచెం రాయడం కష్టం అనుకున్న వాళ్ళకి, నేర్చుకోవడం ఇబ్బంది మరి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఈజీ స్పెల్లింగ్స్ ఉంటాయి కదా, అలాంటి వర్డ్స్ని చూస్ చేసుకోండి. అలాంటి వెజిటబుల్స్ని చూస్ చేసుకుంటే మనం రాయడానికి ఈజీగా ఉంటుంది. తో దేఖియే, ముఝే గాజర్ और भिंडी बहुत पसंद है. నాకు గాజర్ అంటే క్యారెట్, అలాగే భిండి అంటే లేడీస్ ఫింగర్ అనమాట, లేడీ ఫింగర్. గాజర్ और भिंडी बहुत पसंद है, చాలా ఇష్టం. तरकारी दरबार में कौन पहरा देते हैं. तरकारी दरबार में कौन पहरा देते हैं. సో కూరగాయల సభ అని మనం లెసన్ చెప్పుకున్నాం కదా, అందులో ఎవరు కాపలా ఉంటున్నారు అని అడిగారు. तरकारी दरबार में पेठा व कटहल पहरा देते हैं. तरकारी दरबार में पेठा व कटहल पहरा देते हैं. సో ఇవి ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ అన్నమాట. సో ఇక్కడ మనకి సృజనాత్మకతకి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చారనమాట. అంటే ఏంటి అంటే, కుచ్ తర్కారియా సంగ్రహిత్ కర్కే ఉన్కే నామ్ హిందీ మే లిఖ్కర్ కక్షా మే ప్రదర్శిత్ కీజియే. సో చూడండి, సో మనం ఏం చేయాలట, కొన్ని వెజిటబుల్స్ని కలెక్ట్ చేసి సో వాటి నేమ్స్ని మనం తెలుసుకొని వాటిని క్లాస్లో ప్రజెంట్ చేయాలట. సో అలాగే నెక్స్ట్ వన్, आपकी मनपसंद तरकारी का चित्र बनाइए, रंग भरिए, नाम लिखिए. సో ఇక్కడ మనకి ఒక ఎంప్టీ ప్లేస్ ఇచ్చేసి ఏమడిగారు అంటే, మనకి ఇష్టమైనటువంటి వెజిటబుల్ పిక్చర్ని డ్రా చేయాలట. ఇంతవరకు ఏంటంటే పిక్చర్ని డ్రా చేసేసి సో దాన్ని కలర్ చేయమని అడిగారు. ఇప్పుడు ఏంటి అంటే మనమే మనకి ఇష్టమైనటువంటి ఒక వెజిటబుల్ యొక్క
పిక్చర్ని డ్రా చేసి దాన్ని కలర్ ఫిల్ చేసి దాని నేమ్ రాయాలి. సో ఇక్కడైతే నేను మీకు చూస్తున్నారు కదా, బ్రింజల్, మీకు అర్థమవుతుంది, బ్రింజల్ లాగే అనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఇక్కడ డ్రా చేశాను, కలర్ అయితే నేను ఇక్కడ ఫిల్ చేయలేదు. సో దాని పేరు బైంగన్ అనమాట. బ్రింజల్ని మనం హిందీలో బైంగన్ అంటాము. మీకు ఏదైతే వెజిటబుల్ ఇష్టం ఉంటుందో అలా దాన్ని కూడా డ్రా చేయొచ్చు. కొంచెం మీకు బాగా ఈజీగా ఉన్న వెజిటబుల్ని తీసుకొని నీట్గా డ్రా చేసుకుంటే బుక్లో నీట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్, చిత్ర కే బారే మే బాత్చీత్ కర్ సక్తా హూ, కహానీ బతా సక్తా హూ. సో మనము ఒక ఇమేజ్ గురించి మాట్లాడగలము హిందీలో, దాని గురించి డిస్కస్ చేయగలము, స్టోరీ చెప్పగలము అనుకున్నప్పుడు కింద టిక్ మార్క్ పెట్టాలి. అలాగే ఇందులో వచ్చినటువంటి లెటర్స్ ఏవైతే ఉంటాయో, మాత్రా ఏవైతే ఉంటాయో వాటితో ఒకవేళ వర్డ్స్ని మీరు చదవగలరు, ఆ వర్డ్స్ని చూడకుండా రాయగలరు అనుకున్నప్పుడు కింద టిక్ పెట్టాలి. నెక్స్ట్, సంకేత్ కే ఆధార్ పర్ చిత్ర బనా సక్తా హూ, ఉస్కే బారే మే బతా సక్తా హూ. సో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని బేస్ చేసుకొని నేను ఇమేజ్ని డ్రా చేయగలను, అలాగే దాని గురించి నేను డిస్కస్ చేయగలను అనుకున్నప్పుడు కింద టిక్ మార్క్ పెడతామన్నమాట. సో ఇది మనకి టోటల్గా తర్కారీ దర్బార్ అనేటువంటి లెసన్ యొక్క గ్రామర్ పార్ట్ అనమాట. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో మనం ఇంకొక వీడియోలో ఇంకొక ఎక్స్ప్లెనేషన్తో కలుద్దాం. థ్యాంక్ యూ.